హాయ్, పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అల్లం పచ్చడి చేసుకుందామండి. సూపర్ రెసిపీ, చాలా బాగుంటుంది పచ్చడి, నిలవ కూడా ఉంటుందండి. ఇదిగోండి అల్లం ముక్కలు, ఇంత సైజు అల్లం ముక్కలండి. ఇవి కోసి తడారిపోయేదాకా కొంచెం ఆరబెట్టాను. వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పచ్చికారం, పచ్చళ్ళ కారం, ఎల్లుల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు, బెల్లం ముక్క, ఈ సైజు 2 బెల్లం ముక్కలు. ఇదిగోండి ఈ సైజు చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి, ఇదిగోండి పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాను. బెల్లం కూడా మనం కొంచెం నీళ్లు పోసుకుని పాకం పెట్టాలి. ఈ పచ్చడి ఎలా చేస్తున్నానో చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సరేనా? రండి చూద్దాం. బెల్లం ముక్క చెదగొట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఇది పాకం వచ్చేలాగా కొద్దిగా పొయ్యి మీద పెట్టాలి. తర్వాత పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. బాణీ పెట్టి ఆయిల్ పోసాను. ఇందులో మనం ముందుగా అల్లం ముక్కలు వేపుకుందాం. అల్లం ముక్కలు వేపుకుందాం బాగా. ఇది పల్లీల ఆయిల్ అండి. ఏ పచ్చడికైనా నేను పల్లీల ఆయిలే వేస్తానండి. పచ్చళ్ళకి పల్లీల ఆయిల్ చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కాసేపు వేపుకుందామండి. అల్లం ముక్కలు బాగా నూనెలో వేపేసి ఇలా ప్లేట్లోకి తీస్తాను. ఇప్పుడు ఇందులో మనం నూనెలో వెల్లుల్లిపాయలు వేద్దాం. ధనియాలు వేద్దాం. జీలకర్ర వేద్దాం. ఇవి కొంచెం నూనెలో వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇదిగో చూడండి, ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు బాగా నూనెలో వేపేసి ప్లేట్లోకి తీసాను. ఇదిగోండి అల్లం ముక్కలు కూడా బాగా నూనెలో వేపి తీసాను. బెల్లం ఏమో ఇలాగ చక్కగా దగ్గరికి పాకం వచ్చేలా చూడాలి. చింతపండు ఏమో ఉడకబెట్టేసుకున్నది కదా. ఇప్పుడు ఇవి మనం మిక్సీ చేసుకుని పచ్చడి చూపిస్తాను. ముందు ఇవి మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము. ముందు ఇవి నలుపుకున్నాక అప్పుడు అల్లం ముక్కలు వేస్తాను. పచ్చడి మొత్తం కలిపేటప్పుడు మీకు చూపిస్తాను, సరేనండి? ఇదిగోండి వేగించిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వేగించిన అల్లం ముక్కలు, ఉడకబెట్టిన చింతపండు అన్నీ వేసేసి ఇలా మిక్సీ చేసానండి మెత్తగాను. చూడండి అల్లం పచ్చడికి ఇలా అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసేసాను. ఇప్పుడు ఇది ఏమేమి పెట్టి కలుపుతున్నానో చూడండి ఒకసారి. మొత్తం పచ్చడి అంతా ఇలా బేషన్లో పెట్టుకుందాము. అసలు అండి తడి అనేది పచ్చడి ఎక్కడ మనకి తడి తగలలేదు, అసలు తగలకూడదు కూడా. తడి కూడా చక్కగా మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, బయట ఉంచుకున్నా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు ఇలా ట్రై చేయండి. పెద్దవాళ్ళందరూ ఇలాగే చేస్తారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మొత్తం అంతా ఇలా తీసేసుకుందాము పచ్చడి.
మొత్తం అంతా ఇలా తీసేసుకొని ఇందులో మనం కారం కలుపుకుందాం. పెట్టేసుకొని దీనికి సరిపడే కారం వేసుకుందాం. పచ్చి కారం అండి, పచ్చళ్ళ కారం చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మొత్తం మీకు చూపించిన కారం అంతా వేసేసాను. బాగా ఇలా కలుపుకొని బెల్లం పాకం వేసుకుంటూ మనకు కొంచెం కూడా ఎక్కడ తడి అనేది తగలలేదండి. మనం మొత్తం బెల్లం పాకం వేస్తాను. మీకు చూపించిన ముక్కల పాకం తీసాను కదా, ఇవ్వండి. మొత్తం ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఇలా కలిపేసుకుని శుభ్రంగా బాగా పట్టింది చూసారా, కారం బెల్లం పాకం అన్నీ ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది చక్కగా పోపు వేసి వేడిశనగ ఆయిల్తో తాలింపు పెట్టుకుందాం. చాలా బాగుంటుంది పచ్చడి. తాలింపు పెడదాం రండి. సూపర్గా ఉంటుందండి పచ్చడి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇదిగోండి బాణీ పెట్టి ఆయిల్ పోసాను. ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ కాగింది. ఇదిగోండి కొంచెం పచ్చిశనగపప్పు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేస్తున్నాను. పోపు దినుసులు మాడకుండా చక్కగా వేపుకుందాము. ఆ పచ్చడిలో పోపు వేద్దాం బాగా వేగాక. పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అల్లం పచ్చడి వేడి శనగలు ఉంటుందండి, కొద్దిగా నగర వస్తుంది. బాగా వేగిపోయాక మనం పచ్చడిలో వేస్తాం. ఇదిగండి పోపు బాగా వేగిందండి. ఇదిగో కొంచెం వేగింది, కొద్దిగా చల్లారింది కూడా. ఇప్పుడు మనం ఈ పచ్చడిలో వేసేద్దామండి. ఇలా వేసేసండి, బాగా ఇలా కలుపుకుందాం. చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అల్లం పచ్చడి. చాలా 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 బాగుంటుంది అల్లం పచ్చడి. ఇది పెసరట్టుల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడి వేడి రైస్లో వేసుకుని తిన్నా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదిగో పచ్చడి రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అల్లం పచ్చడి. సరేనండి. వేడి వేడి రైస్లో వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు. పెసరట్లు అల్లం పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సరేనండి. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ నొక్కండి. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం కూడా ఉండాలి. సరేనండి.